గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి సర్పదోషము గురించి తెలుసుకుందాం. సర్పదోషం అంటే ఎవరి జాతకంలో అయినా కానీ, జాతక చక్రంలో ఏ రాశిలో అయినా కానీ కుజుడు మరియు రాహు ఈ ఇద్దరు ఒకే రాశిలో ఉన్నారనుకోండి, అప్పుడు సర్పదోషం ఉందని అంటారు. సో మనం ఇంతకుముందు తెలుసుకున్నట్టుగా కుజుడి వల్ల మనకి కుజదోషం అనేది వస్తుంది. సో కుజుడికి రాహు కూడా యాడ్ అయిపోయి అనుకోండి, అప్పుడు సర్పదోషం అనేది వస్తున్నట్టే. సో దీనివల్ల జాతకుడికి ఏం కావచ్చు అంటే బేసికలీ ఏంటంటే కుజుడు రాహు ఇద్దరు కూడా పాపగ్రహాలే కదా, కాబట్టి కుజుడు ఏమో కోపిష్టి, దూకుడు స్వభావము. ఓకే, సో ఏదైనా కానీ పోరాటతత్వం ఉంటుంది కాబట్టి దేనికైనా రెడీగా ఉంటాడు, పోరాడానికి విజయం సాధించడానికి రెడీగా ఉంటాడు. సో రాహు ఏంటి, రాహు ఏమో వక్రబుద్ధి, ఓకే, అత్యాశ, తర్వాత షార్ట్కట్ మెథడ్స్, రూల్ బ్రేకింగ్, ఇవన్నీ కూడా రాహు ఎంకరేజ్ చేస్తాడు. సో ఈ రెండు కాంబినేషన్స్ వల్ల సో ప్రాబ్లమ్స్ అనేది రావచ్చు అన్నట్టు. ఎక్కడ వైవాహిక జీవితంలో ప్రాబ్లం రావచ్చు, ప్రమాదాలు కలగవచ్చు, అక్రమ సంబంధాలు ఉండొచ్చు, టెస్టింగ్ నేచర్ ఉండొచ్చు, ఇలాంటి అనేక రకాలుగా నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండొచ్చు అన్నట్టు. అయితే అన్నీ ఉండాలని లేదు, ఏదో ఒకటి ఉండొచ్చు. అది కూడా ఏంటంటే దీనివల్ల కొన్ని పాజిటివ్ ఎఫెక్ట్ కూడా ఉండొచ్చు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఈ రాహు కుజులు ఏ రాశిలో ఉన్నాయి, తర్వాత మన లగ్నం ఏంటి, తర్వాత ఏ నక్షత్రాలు ఉన్నాయి, తర్వాత ఏ స్థానంలో ఉన్నాయి, దాన్ని బట్టి వాటి ఫలితం అనేది ఉంటుంది. సో అందువల్ల రాహును కుజుడు ఉండగానే జాతకంలో అయ్యో సర్పదోషం ఉంది కాదని భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని స్థానాల్లో ఉంటే కొన్ని లగ్నాలకి అవి పాజిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చు అన్నట్టు, ఇవ్వచ్చు. ఓకే, సో అయితే సపోజ్ రాహు కుజులు ఇద్దరు సపోజ్ లగ్నంలో ఉన్నామనుకోండి, సో జాతకుడికి ఏంటంటే మొండితనము, అగ్రెసివ్ నేచర్ అనేవి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అదే సెకండ్ ప్లేస్లో ఉన్నాం అనుకోండి, రెండో స్థానంలో ఉంటే, సో జాతకుడు ఎలా ఉండొచ్చు అంటే ధనమూలం ఇదం జగత్, అంటే సంపాదనలోనే టైం అంతా అక్కడే పెడతాడన్నట్టు, దృష్టి అంతా సంపాదన మీదనే ఉంటుంది. సో ఏ రకంగా అయినా కానీ సంపాదించాలి, మోసం చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఓకే, ధర్మంగా సంపాదించడం లేదు అక్కడ. తర్వాత థర్డ్ ప్లేస్లో ఉన్నామనుకోండి కుజురాహులు, అప్పుడు తోబుట్టువులతో మనస్పర్ధలు, ఇష్యూస్ ఏమన్నా ఉండొచ్చు. తర్వాత ఫోర్త్ హౌస్ మదర్ ప్లేస్ కాబట్టి మదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, లేక మదర్ ల్యాండ్కి దూరంగా ఉండడం కానీ, నార్మల్గా ఏంటంటే వాళ్ళ హృదయం అనేది అంత మంచిది కాదు అని అంటారు. ఓకే, అలాగే ఫిఫ్త్ ప్లేస్లో ఉంటే సంతాన సమస్యలు ఉండొచ్చు, లేడీస్కి అయితే గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. సిక్స్త్ ప్లేస్ వచ్చేసి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ పాజిటివ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది అన్నట్టు. సిక్స్త్ ప్లేస్లో ఉంటే ఏంటంటే హైలీ కాంపిటేటివ్ ఉండొచ్చు, వాళ్ళ స్పోర్ట్స్లో కూడా పొలిటికల్లో కూడా బాగా రాణించవచ్చు అన్నట్టు, వాళ్ళు ఏదైనా సాధిస్తారు సిక్స్త్ ప్లేస్లో ఉన్నట్టు. తర్వాత సెవెంత్ ప్లేస్లో ఉంటే వైవాహిక సంబంధాల్లో ప్రాబ్లమ్స్, సామాజిక సంబంధాలు అంత మెరుగ్గా ఉండకపోవచ్చు. తర్వాత ఎయిత్ ప్లేస్ ఇండికేట్స్ వాట్ సడన్ ఈవెంట్స్. ఓకే, యాక్సిడెంట్స్ ఉండొచ్చు, కోపం ఎక్కువ ఉండొచ్చు, సెపరేషన్ భార్యాభర్తల మధ్య సెపరేషన్ అయిపోవచ్చు. ఓకే, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. ఉండగానే అయిపోతుందని కాదు, ఛాన్సెస్ ఉంటాయి, డిపెండ్స్. ఎందుకంటే అది రాశిని బట్టి, లగ్నాన్ని బట్టి, నక్షత్రం ఏ నక్షత్రం బట్టి, తర్వాత డిగ్రీస్ని బట్టి, కుజుడు ఎన్ని డిగ్రీలో ఉన్నాడు, రాహు డిగ్రీలో ఉన్నాడు, అంటే ఎవరు బలంగా ఉన్నారు, సో ఏ గ్రహాలు వీటికి ఆస్పెక్ట్ చేస్తున్నాయి, దాన్ని బట్టి యాక్చువల్లీ రిజల్ట్ అనేది చెప్పొచ్చు అన్నట్టు. సో ఇవి రెండు ఉండగానే అయ్యా ఇలా అయిపోతుందేమో అని చెప్పేసి భయపడవలసిన అవసరం లేదు. ఓకే, సో నైన్త్ ప్లేస్ అంటే పితృస్థానం కాబట్టి పితృకు సంబంధించిన ఇష్యూస్ ఉండొచ్చు. 10th వచ్చేసి వాళ్ళకి అన్లిమిటెడ్ మనీ, స్వార్థాన్ని కొరకు సంపాదిస్తారు అన్నట్టు. ఓకే, 11th ప్లేస్ కూడా బాగానే ఉండొచ్చు, వాళ్ళకి వాళ్ళ సుఖానికి ఎంతైనా ఏదైనా చేయగలరు అన్నట్టు. తర్వాత
ఇలా 12th ప్లేస్ వచ్చేసి ఖర్చు కదా, మితిమీరిన ఖర్చు ఉంటుంది. తర్వాత ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ అన్నీ కూడా ఉండొచ్చు, రకరకాల ఇష్యూస్ కూడా ఉండొచ్చు. అంటే దీన్ని బట్టి ప్లేస్ని బట్టి ఏ ప్లేస్లో ఉన్నాయి, ఏ నక్షత్రంలో ఉన్నాయి, దాన్ని బట్టి యాక్చువల్గా కరెక్ట్గా రిజల్ట్ అనేది మనం చెప్పొచ్చు అన్నట్టు. అయితే సపోజు కుజుడు స్వరాశిలో ఉన్నాడు అనుకోండి, సపోజ్ మేషంలోనో, కుజరాహులు మేషంలోనో లేకపోతే వృశ్చికంలోనో లేక మకరంలో ఉన్నాం అనుకోండి, కుజుడు స్ట్రాంగ్గా ఉంటాడు కదా, సో నెగిటివ్ ఎఫెక్ట్స్ అంతగా ఉండకపోవచ్చు అన్నట్టు. అలాగే రాహు కూడా ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ రాశుల్లో కానీ లేక నక్షత్రాల్లో కానీ ఉన్నా కానీ, అలాగే కుజుడు కూడా తన స్వరాశిలో లేకపోతే ఫ్రెండ్స్ రాశుల్లో నక్షత్రాల్లో ఉన్నప్పుడు కూడా ఫలితాలు కొద్ది మెరుగ్గా ఉండొచ్చు అన్నట్టు. అంతేకాకుండా లగ్నాధిపతి స్ట్రాంగ్గా ఉండి, తర్వాత నక్షత్రాధిపతి కూడా స్ట్రాంగ్గా, జన్మ నక్షత్రాధిపతి కూడా స్ట్రాంగ్గా ఉంటే అప్పుడు కూడా ఫలితాలు బాగానే ఉండొచ్చు. తర్వాత ఏంటంటే కుజరాహులు 3rd ప్లేస్, 6th ప్లేస్, 10th ప్లేస్లో ఉన్నాయనుకోండి, సో అవి ఆ జాతకులు అత్యంత ప్రముఖులు అయి ఉండొచ్చు అన్నట్టు, ఆర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నట్టు. సో ఈ కాంబినేషన్ నార్మల్గా ఇది 3rd ప్లేస్, 6th ప్లేస్, 10th ప్లేస్లో పొలిటికల్ లీడర్స్కి ఎక్కువ ఉండే ఛాన్సెస్, పొలిటికల్ స్పోర్ట్స్మెన్స్కి ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.